అంకిత భావంతో గత 33 సంవత్సరాల నుండి సేవలందించిన పోలగోని యాదయ్య గౌడ్ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందనలు తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని రత్న ఫంక్షన్ హాల్లో బీసీ సంక్షేమ శాఖలో 33 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ చెందుతున్న పోలగాని యాదయ్య గౌడ్ను అభినందిస్తూ రాబోయే కాలంలో మరింత మందికి ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అంకిత భావంతో గత 33 సంవత్సరాల నుండి సేవలందించిన పోలగోని యాదయ్య గౌడ్ ఎమ్మెల్సీ నేలకంటి సత్యం అభినందనలు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని రత్న ఫంక్షన్ హాల్లో బీసీ సంక్షేమ శాఖలో 33 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ చెందుతున్న పోలగాని యాదయ్య గౌడ్ను అభినందిస్తూ రాబోయే కాలంలో మరింత మందికి ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖలో ఎంతో మంది విద్యార్థులను ఆదరించిన యాదయ్య గౌడ్ రాబోయే భావి జీవితంలో బీసీల కోసం పనిచేయాలని కోరారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలతో గత 33 సంవత్సరాల నుంచి అందరూ మన్ననలు పొంది పోలగాని యాదయ్య గౌడ్ను అభినందించారు. రాబోయే కాలంలో సంతోషమైన జీవితం గడపాలని కోరారు. పోలగోని యాదయ్య గౌడ్ మాట్లాడుతూ తన సన్మాన కార్యక్రమం నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘం సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, గౌడ సంఘం అధ్యక్షులు కాశయ్య గౌడ్, శంకర్ ముదిరాజ్, ఆది నారాయణ, సాయిబాబా, స్నేహితులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్ టైం కూడా లేదు కాబట్టి అనేక భావించకుండా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి నా సన్మాన కార్యక్రమంలో వచ్చిన మన ఎమ్మెల్సీ గారికి మన చైర్మన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే ముందుగా జాతీయ లెవెల్లో కార్యక్రమం వల్ల మా జాతీయ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు సభ్యులకు నా యొక్క ఆఫీసర్లకు ఫోటో తీసిన తర్వాత సన్మానం చేసిన తర్వాత భోజనాలు చేసిన మళ్ళీ వాళ్ళు పెట్టేందుకు చింతిస్తున్నాం. ఎందుకంటే మన కార్యక్రమం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి అదేలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అందరూ సన్మానం చేయాలి, నిదానంగా సన్మానం చేయాలి, సన్మానం చేసిన తర్వాత చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన 2020 పొందినటువంటి ఎమ్మెల్సీ గారు సన్మానం చేసిరా అందరూ చేయాలి. ఇప్పుడు తర్వాత సన్మానం చేయాలి. ఎమ్మెల్సీ గారు కళ్యాణ్ గారు సన్మానం చేయాలి. తర్వాత వాళ్ళు మాట్లాడతారు. నాకు అవసరం కాబట్టి ఎక్కువ టైం తీసుకోవట్లేదు. అనిత భావితో కూడా నా మీద అభిమానంతో మీరందరూ వచ్చినందుకు మీకు మరొకసారి పేరున ధన్యవాదాలు చెప్తూ సత్యం గారికి, రవి గారికి ఈ కార్యక్రమానికి సహకరించిన మా బీసీ సంఘం జిల్లా గౌడ అన్ని గారు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని సన్మానానికి సహకరించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదిస్తూ ఇప్పుడు కార్యక్రమం మళ్ళీ రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ చేసింది. ఇక ఇంత పరిశ్రమ అని చెప్పి రిమూవ్ చేసి పనిచేసింది. మీరు రిమూవ్ చేస్తారా కాబట్టి మీరు బిజినెస్ చేసుకుంటా చెప్పి బిజినెస్ చేసుకుంటూ తర్వాత ఎమ్మెల్యే. ఇది నేను చెప్పింది కాదు. ఒకరోజు పల్లెలమైన గుంటూ సండూరులోన స్వామిగౌడని ఒక విగ్రహావిష్కరణకు వచ్చాడు. స్వామిగౌడు శాసనమండలి చైర్మన్. ఆయన స్వామిగౌడు ముందర కూర్చుంటూ వెనకాక కూర్చుకుంటున్నా, తర్వాత పల్లెలగానే నేను కూర్చున్నాను. కూర్చుంటే ఆయన చెప్తున్నా గుర్తుపట్టిరా టీఎన్జీ కూడా నేను కూడా ఉంటాను అని నువ్వెందుకున్నావా ఎమ్మెల్యే అంటే లేదన్నప్పుడు వార్డన్గా పనిచేసినాను. ఇది ఎందుకు చెప్తున్నట్టే ఏదో జోక్ కోసం కాదు, లేదో ఓర్నో అగౌరవ పక్కన కాదు. అంటే ఆ డిపార్ట్మెంట్లో సస్పెండ్ రిమూవల్ సర్వసాధారణం. ఎందుకంటే ఒక్కొక్కసారి
ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో ఎప్పుడు మా గోపాలకృష్ణ అన్న కూడా తెలుసు. ఈ డిపార్ట్మెంట్లో ఎట్లుంటుందంటే ముళ్ళు మీద అటాక్ పడ్డా, అటాక్ మీద ముళ్ళు పడ్డా, అటాక్కే నష్టమైంది. మా లాంటి ప్రజా సంఘాలు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన సర్వీసులో ఒకటే అనుకునేవాడు, నేను పుట్టిన జాతి గురించి సర్వీస్ చేస్తున్నాను, నాకు బతకడానికి నా కుటుంబాన్ని సాగడానికి ఇలా జీతం కావాలి, శాలరీ కావాలి, కానీ సర్వీస్ మాత్రం నా జాతికి చేస్తున్న ఒక ఫీల్ అయ్యి యాదన్న అద్భుతంగా సర్వీస్ ఇచ్చాడు. కాబట్టి 33 సంవత్సరాలు బీసీ జాతికి సేవ చేసినందుకు మీకు నిండు మనసుతోటి నిజంగా ఉద్యోగుతారు. రెండో రకం ఉద్యోగులు వాళ్ళకి అప్తులు గిప్తులు జాతరై వాడు పాలోడు ఉంటాడు, పగోడు ఉంటాడు, ఊరోడు ఉంటాడు, ఎవడున్నాడు, ఎవరైనా ఇష్టపడని నేను ఒకటే పెంచి కిందంగా చేరు కిందంగా తీసుకుంటా, నా కవర్లలో తీసుకుంటా, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటా, ఆస్తులు పెంచుకుంటా, వెయ్యి కాలంలో తిరుగుతా. ఇక్కడ హైదరాబాద్ పెద్ద పెద్ద బంగారు అంతా ఉద్యోగులు రెండో రకం ఉంటారు. కానీ ఇందులో ఏ రకం